హైదరాబాద్ అమీర్పేటలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ వస్త్ర దుకాణంతో పాటు దాదాపు 20 నుండి 30 వరకు చిన్న పెద్ద దుకాణాలు అగ్నికి ఆహుతై పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సంగీత అమ్మాయిగా అమీర్పేట్ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇక్కడ అమీర్పేట్లో ఒక వస్త్ర దుకాణం ఆహుతైపోయింది అగ్నికి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏమైనా ఆస్తి నష్టం ఏదైనా జరిగిందా? ప్రాణ నష్టం ఏదైనా జరిగిందా? అమీర్పేట్ మైత్రి వనం వద్ద నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలైతే అదుపులోకి పూర్తిగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సంగీత, ప్రస్తుతం మైత్రి వనం వద్ద కేఎస్ఆర్ మాల్ వద్ద అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. పూర్తిగా మంటలను నిన్న అగ్ని ప్రమాద టీంలతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. సుమారు 20 షాపులు కూడా ఇక్కడ దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మైత్రివనం ఒక ట్రాఫిక్ ఏరియా, అట్లాగే మంచి బిజినెస్ సెంటర్ కూడా కావడంతో నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం సంభవించిన సమయంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పాటు ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురయ్యారు. ముఖ్యంగా ఈ కేఎస్ఆర్ మాల్లో కేఎస్ఆర్ ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఒక మెస్తో పాటు హెల్మెట్ షాప్స్, అట్లాగే ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి షాప్స్ కూడా ఉన్నాయి. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి ముఖ్యంగా ఇందులో నడుస్తున్నటువంటి ఒక మెస్ చిమ్నీలు అయితే ఆ సెకండ్ ఫ్లోర్కి కనెక్ట్ అవ్వడం ఉన్నాయి. ఈ మంట ఏదైతే ఉంటుందో మెస్కు సంబంధించి ఈ కుకింగ్కి సంబంధించినటువంటి స్టీమింగ్ ఆవిరి ఏదైతే ఉంటుందో ఆ ఫైర్ అనేది సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది. అక్కడ టాయిల్స్ షాప్ అయితే ఉంది. ఆ మంటలు నేరుగా అక్కడికి వెళ్ళడం వల్ల చిమ్నీ ద్వారా ఆ టైల్కు ఆ మంటలు అంటుకున్నట్టుగా కూడా ముందస్తుగా స్థానికులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం సమయంలో 12:30 సమయంలో మంటలను పొగలు చెప్పండి. ప్రాణ నష్టం ఏదైనా వాటిల్లిందా? ఇక్కడ ప్రస్తుతానికైతే ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేని నేపథ్యంలో అందరైతే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. సంగీత, ముఖ్యంగా అయితే సుమారు 1,50,00,000కు సంబంధించినటువంటి ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా షాపుల యజమానులు చెప్తున్నారు. మొత్తం 20 షాపులు కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. 2+ మొత్తం 3 ఫ్లోర్లలో ఈ ప్రమాదం సంభవించగా కేవలం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో షాప్ యజమానులు తొందరగా మేల్కొని వాటికి లాక్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి సంబంధించి పూర్తి స్థాయిలో మంటలు అయితే అంటుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం పూర్తిగా సంభవించింది. సుమారు 1,50,00,000 రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు పక్కనే ఉన్న మెట్రోకి కూడా మంటలు అయితే అంటుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం మెట్రో అధికారులు కూడా దీని మీద స్పందించడం జరిగింది. మనం చూస్తున్న 1043 పిల్లర్ నెంబర్ మైత్రి వనం వద్ద ఉంది. దీనికి సంబంధించి కేవలం వినైల్ హోర్డింగ్కు మాత్రమే మంటలు అంటుకోవడంతో ఎట్లాంటి ప్రమాదం జరిగినట్టుగా కూడా మెట్రో అధికారులు ప్రకటించారు. సేమ్ టైం మెట్రో పిల్లర్ స్ట్రక్చర్లకు ఎటువంటి నష్టం కూడా జరగలేదని కూడా మెట్రో అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి మధురా నగర్, అట్లాగే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫైర్ మిషన్లు అయితే వెంటనే అందుబాటులోకి వచ్చి వీటిని మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇటువంటి పాత బిల్డింగ్లలో కానీ కాంప్లెక్స్లో ప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయితే కొంత టెక్నాలజీని వాడే ప్రయత్నం అయితే చేస్తుంది. కొంతకాలంగా వీళ్ళు రోబోటిక్ యంత్రాలను కూడా యూజ్ చేస్తున్నారు. నిన్న జరిగిన ఈ బిల్డింగ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా రోబోటిక్ యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మాన్యువల్గా అంటే ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యంగా ఫైర్ సిబ్బంది ఎవరైతే మంటలు ఆర్పే క్రమంలో వారికి కూడా గాయాలు అవ్వడము, అట్లాగే ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా రోబోటిక్ యంత్రాలను కూడా వాడుతున్నారు. మనం చూస్తున్న ఈ బిల్డింగ్లో కూడా నిన్న రోబోటిక్ యంత్రాల ద్వారా కూడా మంటలను అదుపులోకి తెచ్చారు. ఇందులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి రోబో మెషిన్ అయితే ఉంటుంది.
సేమ్ టైం వాటర్ని కూడా అదే స్ప్రే చేస్తుంది. మనం బయట నుంచి ఆపరేట్ చేసే విధంగా ఉండడం వల్ల ప్రాణ నష్టం లేకుండా, ముఖ్యంగా ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బందికి కూడా ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో ఈ మంటలను అదుపులోకి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది సంగీత. రైట్. ఎస్, థ్యాంక్ యూ రమేష్.